ఏపీ మద్యం కుంభకోణంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డిని విచారిస్తోంది సిట్. రాత్రి విజయవాడకు తీసుకొచ్చిన సిట్ అధికారులు ఇంకా విచారిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. రాజ్ కేసిరెడ్డి రాజేష్ రెడ్డి అనే మారుపేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ నుంచి రాత్రి 11:10 ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇవాళ కేసిరెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, హరీష మద్యం స్కామ్లో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని విచారణ దాదాపు పూర్తయింది. సిట్ అధికారులు 12 గంటలుగా ఆయన నుంచి విచారణ చేస్తూ ఉన్నారు. రాత్రి 11:30 గంటలకి విజయవాడ సిట్ ఆఫీస్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా విచారణ తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా విచారణ జరిగింది. ఆ తర్వాత ఉదయం 6 గంటల నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా విచారణ జరిగింది. దాదాపు విచారణ పూర్తయింది. మరి కొద్దిసేపట్లోనే రాజ్ కేసిరెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. మొత్తం మీద 6:30 గంటల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. మొత్తం మీద 12 గంటల నుంచి జరుగుతున్నటువంటి సిట్ విచారణలో చాలా అంశాలకు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని మద్యం కుంభకోణానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఆయన తండ్రిని కూడా 2 రోజుల క్రితం శుక్రవారం రోజు విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన సమాచారం దానికి సంబంధించి ఇప్పటికే 4 సార్లు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా విచారణకు హాజరు కాని కేసిరెడ్డి గోవా నుంచి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో మారు పేరుతో ఇండిగో విమానంతో రావడం, సిట్ అధికారులు గోవా ఒక బృందం వెళ్ళింది. మొత్తం 15 బృందాలు ఆయన కోసం విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వేరు ప్రాంతాల్లో ఆయన తలదాచుకున్నట్లుగా సమాచారం అందిన పరిస్థితి ఉంది. రాజ్ కేసిరెడ్డి తండ్రిని విచారణ చేసిన సందర్భంగా దీనికి సంబంధించి ఆయన వాట్సాప్ సందేశాన్ని ఎలాంటి క్వశ్చన్లు అడిగారు అనేటటువంటి వాట్సాప్ సందేశాన్ని ఇవ్వటం అది పోలీసులకి చాలా కీలకంగా పనిచేసింది. ఆయన గోవాలో ఉన్నట్లు తెలిసింది. గోవాకి 3 బృందాలు సిట్ బృందాలు వెళ్ళటం, గోవాలో అంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆ తర్వాత ఇతను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినట్టుగా తెలిసింది. మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా సిట్ బృందాలు మాటు వేసి ఉండటం, ఎంతసేపటికి కూడా కేసిరెడ్డి లోపల నుంచి బయటికి రాలేని నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పోలీసుల సహకారంతో సిట్ బృందం లోపలికి వెళ్ళటం, ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే మంగళవారం రోజు తానే స్వయంగా సిట్ విచారణకు వస్తానని చెప్పి ఈ రోజుకి రాలేను అని చెప్పినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చాము, ఎట్టి పరిస్థితులు ఇప్పుడు తీసుకెళ్తామని చెప్పేసి రాజ్ కేసిరెడ్డికి వారి తండ్రికి సమాచారం ఇచ్చారు. రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి కూడా విజయవాడ తరలించారు. విజయవాడ రాత్రి 11:30 గంటల వరకు కూడా విజయవాడ సిట్ కార్యాలయాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి విచారణ చేస్తా ఉన్నారు. అనేక రకాలైనటువంటి సమస్యలు అటు ఇప్పుడు వరకు ఎవరెవరైతే ఇచ్చిన సమాచారం ఉందో వారందరి నుంచి రాబట్టినటువంటి సమాచారం, వారి నుంచి వచ్చినటువంటి ఆధారాలు అవన్నిటి కూడా రాజ్ కేసిరెడ్డి ముందు పెట్టి విచారణ చేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం చాలా పెద్ద ఎత్తున జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సూత్రధారి పాత్రధారి కేసిరెడ్డి అనేటటువంటి అంశాన్ని సిట్ అధికారులు నిర్ధారించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పలు వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో విచారించడం, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సిట్ అధికారులు సేకరించారు. ఇప్పటికే దీనిపైన వేరు వ్యక్తులను విచారించినటువంటి నేపథ్యంలో వచ్చిన సమాచారం, వీరి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా రాజ్ కేసిరెడ్డి ముందుంచి మొత్తం కూడా రికార్డ్ చేశారు. మొత్తం మీద మరికొద్ది సేపట్లోనే రాజ్ కేసిరెడ్డిని సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు అయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. మొత్తం మీద సాయంత్రం 6:30 గంటల్లోకి ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. చాలా కీలకమైన సమాచారంతో పోలీసులు అయితే నివేదికను అయితే సిద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.